హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సకినాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నానండి. బియ్యం నానబెట్టి ఏం పట్టించలేదు, నేను బియ్యం పొడి పిండినే తీసుకున్నాను. ఇలా 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 5 స్పూన్లు నువ్వులు, అలాగే ఇందులోనే 2 స్పూన్లు వాము కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ వేస్తున్నాను. ఈ విధంగా వేస్తే సకినాలు అనేటివి లోపల బొంగులాగా మంచిగా క్రిస్పీగా వస్తాయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. అందుకే బటర్ వేసుకున్నాను. ఈ ప్లేస్లో మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండినంతా బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ మనము చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. పిండిని ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్దిగా మనం తడి బియ్యం అయితే కొంచెము జారుడుగా కలుపుకోవాలి. ఇది మనం పొడి బియ్యం పిండి వాడుతున్నాం కాబట్టి మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాము, జీలకర్ర వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇందులో సకినాలలో నువ్వులు కూడా ఎక్కువ పడతాయి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అంతా రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టి ఇవి చుట్లు పోసుకోవాలండి. ఇవి ఎలా పోసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక గిన్నెలో నెయ్యి అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి. కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చేయితో ఇలా అనుకుంటూ చేయాలండి. చుట్లను ఇలా చేయితో తిప్పుతూ ఉండాలి. తిప్పుతుంటే అవి ఇలా పిండి పడుతుంది. మరీ గట్టిగా కూడా ఉండొద్దు పిండి, చపాతీ పిండి లాగానే ఉండాలి. ఇలా చేయితో తిప్పుకుంటూ ఇలా చుట్లు తిప్పేసేసుకోవాలండి. చేస్తుంటే ఈజీగా వచ్చేసేయండి. ఒకటి చేస్తే ఇంకొకటి ఈజీగా వచ్చేస్తుంది. ఏమాత్రం శ్రమ లేకుండా ఈజీగా చేయొచ్చు. ఇందులో మనం బటర్ వేసాం కదా, ఆ వేయడంలో కూడా కొంచెం మనకు పిండి అనేది విరగకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. అదేవిధంగా చేయితో మనం పైన ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ వేస్తే మనం చుట్లు అనేది బాగా వస్తుంది. అన్నిటినీ ఈ విధంగానే వేసుకోవాలండి. ఇవి ఒక 10 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి. వేసుకున్న తర్వాత అప్పుడే వేస్తే విరిగిపోతాయి. అందుకనేసి ఒక 10 నిమిషాలు దీన్ని మనము ఆరనిచ్చుకోవాలి. ఇవి ఆరనిచ్చుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ గుంజదు. ఆయిల్ కూడా దీనికి కొద్దిగానే పడుతుందండి. అసలు ఆయిల్ అనేది పీల్చుకోదు. ఈ విధంగానే మనము అన్నిటినీ చుట్టేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా చుట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము దీన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇక ఒక్కొక్కటిగా మనము అందులో మెల్లిగా వేసుకోవాలండి. ఆరింది కాబట్టి విరగకుండా బాగానే వస్తాయి. కాకపోతే పచ్చి మీద ఎప్పుడు మనము ఆయిల్లో వేయకూడదు. ఒక 10 నిమిషాలు ఆరనిచ్చుకోవాలి. ఆ తడి అనేది బట్ట పీల్చేసేసుకుంటుంది. ఈ విధంగా ఒక సైడ్ కాలక ఇంకో సైడు మెల్లిమెల్లిగా తిప్పేసుకోవాలండి. వేయగానే కూడా మనము దీన్ని తిప్పేసుకోవద్దు. ఒక 2 నిమిషాల తర్వాత మనము మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా తిప్పేసేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సకినాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఈ రెండు సైడ్లో కాలాయి. ఇవి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. అంతే అండి, సకినాలు రెడీ అయిపోయాయి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.